ప్రత్యేకంగా ప్రభా ఈ సమయంలో ప్రభా తండ్రి కుమారున్న కుటుంబంలో జరిగిన దుర్సంగతిని బట్టి ప్రభా తండ్రి మేము చింతిస్తున్నాం. ముఖ్యంగా ప్రభా తండ్రి మీ దాసుడు రాజశేఖర్ కూడా తండ్రి ఈ లోక యాత్ర ముగించుకొని ప్రభా తండ్రి వెళ్ళినారు తండ్రి. మీ చిత్తం అయితే ప్రభా భూస్థాపన కార్యక్రమం అంతట్లో మీ తోడు మీకు ఆబ్దల దయచేయమని వేడుకున్నాం. చేరి వచ్చిన బంధువులు బట్టి ముఖ్యంగా ప్రభా తల్లిదండ్రులు బట్టి భార్యను బట్టి కుమారుడు బట్టి కుమార్తెలు బట్టి ప్రార్థిస్తున్నాం. వారు కూడా తండ్రిని కోల్పోయిన స్థితిలో ఎంతో దుఃఖంతో ఉన్నారు. చిత్తమైతే ప్రభా వారిని మీరే ఓదార్చండి ప్రభా, ఆదరించండి, బలపరచండి ప్రభా తండ్రి. ఈ లోక వాని క్రియల చొప్పున ప్రతివానికి నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ప్రభు వచ్చినప్పుడు మరి చనిపోయిన వారందరూ లేపబడతారు. దానికి కారణం ఏంటి, దానికి రుజువు ఏంటి అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయన చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, మూడవ దినం మరణాన్ని గెలిచి లేచాడు. అదే మనకు సాదృశ్యం. మరి యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడు, అంటే సదాకాలం జీవిస్తాడు అని ఒక మంచి నిరీక్షణ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకుంది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ చేరిన వారందరూ ఈ మాటలు వినాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ రీతిగా మరణాన్ని గెలిచి తిరిగి లేచాడో అలాగే మనం కూడా ఆ పునరుత్థానంలో పాలు పొందాలంటే మనం కూడా యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించాలి. మన పాపాలు ఒప్పుకోవాలి. పాపాలు ఒప్పుకొని పాప క్షమాపణ పొంది వాటికి సిద్ధపడిన జీవితాలు కలిగి ఉంటేనే పరలోక రాజ్యానికి వారసుడు కానే. ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ పరలోక రాజ్యానికి వారసుడు కానేనరుడు అని వాక్యంలో ఉంది. ఇది చిన్నపిల్లల వంటి వారు అయితేనే కానీ మీరు పరలోక రాజ్యానికి వారసులు కానేరరు అని. జీవితాలు చిన్న పిల్లలు ఎలా ఉంటారు, పాపమే తెలియదు వాళ్ళకు. కాబట్టి అలాంటి జీవితాలు జీవించిన వారికే పరలోక రాజ్యం. కాబట్టి ఇక్కడ నిలబడిన మనమందరం ఆలోచన చేద్దాం. ఈరోజు రాజశేఖర్ మన మధ్య లేడు. సడన్గా రాత్రి అనుకోని రీతిగా ఎవరు ఊహించలేదు. కాబట్టి మన జీవితం కూడా అశాశ్వతమైనది. ఎప్పుడు ఈ లోకాన్ని వదులుతామో మనకు తెలియదు. ఈ క్షణం ఉంటామో మరుసటి క్షణం ఉంటామో లేదో మనకు తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరూ సిద్ధపడిన జీవితాలు కలిగి పరలోక రాజ్యానికి వారసులు కావాలని. మరి దేవుడు ఒకడే, దేవుడికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. ఆయన అందరూ ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యానికి వారసులు కావాలని ఆయన నిశ్చయించుచున్నాడు అని వ్రాయబడిన రీతిగా మనం కూడా పరలోక రాజ్యానికి వారసులు కావాలంటే జీవితాలు మార్చుకొని యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించి పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రభునామమున తెలియజేస్తున్నాం. మంచిదండి, బాక్స్ తిప్పుతారేమో దింపేసి. మూరం రోగుగానే మనమందరం మార్పు పొందము. మూరం రోగులు మృతులందరూ అక్షయులుగా లేపబడదురు.
మనము మార్పు నొందుదాము. క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకోవాల్సి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకోవలసి ఉన్నది. కాబట్టి ఈ అక్షయమైనది క్షయత ధరించుకున్నప్పుడు, మర్త్యమైనది అమర్త్యత ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడును అని వాయుబడిన వాక్యం నెరవేరును. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ అని మరణాన్ని సవాలు చేసి ప్రభువైన యేసుక్రీస్తు లేచిన విధంగా మనం కూడా ఒకరోజు లేపబడతాం. అటువంటి నిరీక్షణతోనే మరి రాజశేఖర్ యొక్క శరీరాన్ని మట్టికి దుమ్ముకు నేలకు అప్పగిస్తున్నాం. మొన్న మున్పటి వల్లే మట్టికి చేరిన ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్ద పౌరులు సెలవిచ్చిన రీతిగా మరి ఈ సమయంలో అటువంటి నిరీక్షణ కలిగిన వారమై మనము జీవితం ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో వచ్చండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సాయంకాలం మధ్యాహ్నం వేళ ప్రభా ఇంటిగా రాజశేఖర్ని మీరు పిలుచుకున్నారు నాయన. దాని మరి ఒక అనుకోని రీతిగా మరణం జరిగింది, మేము ఊహించలేదు. నేను మాతో కలిసిమెలిసి ఉండవలసిన వాడు ప్రభా ఇప్పుడు లేడు, నేను మా మధ్య లేడు. కాబట్టి ఇక్కడ నిల్చున్న మా అందరితో మీరు మాట్లాడుతున్నారు ఆయన మరణాన్ని గురించి. ఒకరోజు మేము కూడా ఈ లోకాన్ని వదిలి వెళ్ళవలసిన వారమే. కాబట్టి మేము కూడా సిద్ధపడిన హృదయాలు కలిగి జీవితాలు కలిగి ఉండటం సహాయం దయచేయండి. ఇంకా ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు సొంత రక్షకుడు అంగీకరించలేదు వారితో మీరు మాట్లాడండి, మారు మనసు దయచేయండి, పాపక్షమాపణ దయచేయండి. ఆ రీతిగా నన్ను మీరు ఏ రీతిగా మరణాన్ని గెలిచి తిరిగి లేచారో ఒకరోజు మేము కూడా ఆ రీతిగా నిన్న మరి పునరుత్థానంలో వాళ్ళ బొమ్మలు పొందినట్లుగా మీ కృప దయచేయమని మరి ఈ సమయంలో చేరిన బంధుమిత్రులందరినీ జ్ఞాపం చేసుకున్నాయినా మహా దుఃఖంలో ఉన్నారు, రోదనలో ఉన్నారు. తగిన రీతిగా మీరే ఆదరించమని వేడుకుంటున్నాం. ముఖ్యంగా భార్య కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆమె ఇప్పుడు లేదు ప్రభా, దురదేశంలో ఉన్నది. మీ భర్త యొక్క సమాచారం ఆమె ఎంతో దుఃఖపడుతుంటున్నాయినా మీరే భార్యను ఆదరించమని వేడుకుంటున్నాం. 3 కుమార్తెలు ఉన్నారు, కుమారుడు ఉన్నాడు. వారిని కూడా మీరే ఆదరించమని ప్రార్థన చేస్తున్నాం. వారు కూడా మందిరానికి క్రమస్తూ మీకు విధేయత కనబరుస్తున్నారు కదా. వాళ్ళు నిరీక్షణ కలిగి జీవించే జీవితాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అంతకంటే ముఖ్యంగా కుమారు అనురాధక వీళ్ళిద్దరినీ జ్ఞాపకం చేసుకున్నానా. కన్నబిడ్డను కోల్పోయిన స్థితిలో ఉన్నారు. మరి దుఃఖం ప్రభా నేను మీరే తగిన రీతిగా ఆదరించి మహిమ పొందమని చేరవచ్చిన మా అందరినీ పేరు నాకు జ్ఞాపకం చేసుకోండి. మీరే ఆదరణ చేసి దాన్ని మీరే మహిమ పొందమని మీకే స్తుతులు చెల్లిస్తూ మరి ఈ సమయంలో ఇచ్చిన కొంచెం సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ కొద్ది విన్నపములు క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.